హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! మేము కూడా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూష వంటిల్లు డైలీ రొటీన్ వ్లాగ్స్. నేనైతే నైట్ పప్పేసానండి. రేపు మార్నింగ్‌కి టిఫిన్ కోసం అనేసనమాట. అయితే కొంచెం ఇడ్లీ పిండి కలిపాను. కొంచెం అయితే గారెలు వేద్దామని పక్కన పెట్టాననమాట. అయితే మార్నింగే లేసానండి. లేసిన తర్వాత ఫుల్లుగా వర్షము. నేను లేసినప్పటికి ఇంకా కొంచెంగా రెయిన్ పడుతుంది. చినుకులు చిన్న చిన్నగా పడుతున్నాయనమాట. కిచెను రేకుల షెడ్ కదా! అది టప్ టప్ టప్‌మని సౌండు. తర్వాత బయటంతా వర్షం అనమాట. చల్లగా ఉంది. అదే మార్నింగే గారెలు వేద్దామనేసి పిండన్నీ తీసి బయట పెట్టాను. ముందైతే రైస్ కడిగేసి రైస్ పెట్టేసాను. ములంకాడ టమాటా కర్రీ చేద్దామనేసి ఇంకా అన్నీ తీసి పక్కన పెట్టుకున్నానండి. అల్లం చట్నీ చేద్దామని ఒక దాంట్లో కొద్దిగా అల్లం చట్నీలోకి చింతపండు, ఒక దాంట్లోకేమో కూరలో వేద్దాం చిన్న చింతపండనేసి రెండిట్లో నానబెట్టుకున్నాను. త్వరగా నానతాయి కదా అనేసి ఫస్టే నానబెట్టేసుకుంటాను ఎప్పుడు కూడా కర్రీకి. ఉల్లిపాయలైతే క్లీన్ చేస్తున్నానండి. ఆ ఉల్లిపాయ మీద బ్లాక్‌గా ఉంటుంది కదా పొపర అది మొత్తం ఒక లేయర్ కింద పట్టేస్తది కదా! అది మొత్తం నీట్‌గా 2, 3 సార్లు అస్సలు లేకుండా కడిగేసుకొని ములక్కాడలు కూడా అన్నీ ముందే ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నానండి. మార్నింగ్ ఇది 6:30 అనమాట. కళాయి అయితే పెట్టాను. అది హీట్ ఎక్కేలోగల ఆనియన్స్ అన్నీ కట్ చేసేసి పెడదామని ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాననమాట. పిల్లలకి లంచ్ బాక్స్‌లో కూడా ములక్కాడ టమాటానే పెడతానండి. ఎందుకంటే పిల్లలు తింటారు. ఆహ్, సెపరేట్‌గా ఫ్రైలేం తినరండి పిల్లలు. బెండకాయ ఫ్రై కూడా అప్పుడప్పుడు చేస్తాను. మాక్సిమం అన్ని పులుసు కూరలే పెడతాను పిల్లలకి. ఇగుర్లవి చాలా తక్కువ. సెపరేట్ బాక్సుల్లో వేస్తాను కాబట్టి కర్రీ ఒలగిపోకుండా ఉంటది. అందువల్ల ఇబ్బందేముండదు. పిల్లలు కూడా ఇవే ఎక్కువ ఇష్టపడతారు మా పిల్లలు. ఫ్రైలు పెద్దగా ఇష్టపడరనమాట. అందువల్ల నేనన్నీ పులుసు కర్రీసే చేసి క్యారేజీలయితే పెడతాను. ఇప్పుడైతే టమాటాలు కూడా 2 టమాటాలు వేస్తున్నానండి. రెండని తీసాను. ఆల్రెడీ మీకు పక్కనోటి కనబడుతుంది కదా! ఎక్కువైపోతది పులుపనేసి ఒకటే వేస్తున్నాననమాట. ఒకటే వేసి కర్రీ అయిపోయిన తర్వాతయితే ఇంకా దాన్ని ప్రిపేర్ చేశాననమాట. ముందు ఆన్ చాలా సింపుల్‌గా వండేస్తానండి. ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ ఎక్కాక ఉల్లిపాయలు, టమాటా, అలాగే ములక్కాడ ముక్కలు, కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసుకొని మంచిగా వేయించేసుకుంటాను. వేగిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కారం, అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని చింతపండు పులుపు పొడేసి దగ్గరికొచ్చిన తర్వాత దింపేసుకుంటానండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. చాలా బావుంటుంది కూడా. చాలా సింపుల్‌గా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఇదే ప్రాసెస్ మాకు. నేను కూడా ఈ ప్రాసెస్‌లోనే చేస్తానండి. ఇక రైస్ అయితే అయిపోయింది. రైస్ అయితే వంచేస్తున్నాను. మేమైతే అలా గెంజి వార్చుకొని గుండుగుల్లో వండుతాననమాట. గంజాల దాకలో గుండుకు పెట్టి వంచుకుంటాము. ఇగురన్నం అయితే పెట్టనండి. నేను మామూలుగానే రైసు వాటర్ కడిగి పెట్టుకొని వాటర్‌తో పాటే గెంజొచ్చేలాగా ఉంచుకుంటాను. ఇలా అయితే అన్నం పొడి పొడిలాడుతూ ఉంటుంది. రైస్ అదే బిగదు కూడా. ఇగురన్నం పెడితే కాసేపటికి బిగిసిపోతది కదా రైస్. అందువల్ల ఇలా పెడతాననమాట. ఎప్పుడు ఇలాగే వండుకుంటాం. అయితే ఇక తర్వాత టీ పెట్టుకుందాం అనేసి టీ అయితే పెడుతున్నానండి. నేను డైరెక్ట్‌గా పాలేసి పెట్టను. డీకేషన్ మరిగిన తర్వాత కంపల్సరీ బెల్లం అనేది అల్లం, బెల్లం కంపల్సరీ వేసుకొని పాలేసి మరిగించుకున్న తర్వాతే నేను టీ అయితే తాగుతాననమాట. ఇంకా కూరైతే ఉల్లిపాయలవి వేగినియండి. ఇంక అందులో కారం అది వేస్తున్నాను. ఓ పక్కనైతే గారెల కోసమని నూనె వేడి చేశాను. డబ్బాలో నూనె అయిపోయిందని ఇంక గారెల్లోకి పెట్టిన నూనె హ్మ్. ఇంకా చట్నీ చేద్దామని అల్లం చట్నీ చేపించుకుంటున్నాననమాట. అల్లం అయితే ముందే చెక్కుకున్నానండి. చట్నీకైతే మాత్రం కారం వేసే చేస్తానండి. నిలవుండే పచ్చడి కదా! ఎండుమిరపకాయలు వేయించి చేస్తాను. బెల్లం, చింతపండు, ధనియాలు, కొద్దిగా జీలకర్ర అందులో వేరుశెనగ గుడ్లు గానీ, వేరుశెనగ పప్పు గానీ అవేమీ వేయననమాట. చాలా సింపుల్‌గా చేసేస్తాను. అది మిక్సీ పట్టుకున్న తర్వాత ఆయిల్ వేసి కొద్దిగా పసుపు అనేది వేసుకొని, పచ్చడి అనేది వేసి అందులో వేయించేసుకుంటాననమాట చట్నీ. చాలా టేస్టీగా బావుంటది. సింపుల్‌గా కూడా అయిపోతది మనకి. అల్లం అయితే లేత అల్లం అండి అది. అందువల్ల చాలా ఘాటు లేకుండా చాలా వచ్చింది. ఇంకా ఆయిల్ అయితే రెడ్‌గా ఉందనుకోకండి అది రైస్ బ్రాండ్ ఆయిల్ అనమాట. రైస్ బ్రాండ్ ఆయిల్ అయితే అలాగే ఆ కలర్‌లోనే ఉంటుంది. అందువల్ల మీకు అలా కనిపించొచ్చు. అదైతే జస్ట్ అప్పుడే నేను 15 లీటర్ డబ్బాలో తీసి అందులో వేసాననమాట. రైస్ బ్రాండ్ ఆయిల్ అది. గారెలైతే వేస్తానండి. నేను గారెలు చాలా వేస్తాను. అది పాత ఆహ్, ఒక వీడియోలో ఉంటది గారెల వీడియో. అయితే ఇది జస్ట్ నేనండి ఇందులో అయితే పప్పు నేను ఇడ్లీ పిండికనేసి వేసుకున్నాను కదా! ఉండాలి ఎక్కువనేసి ఏం చేశానంటే ఇందులో ఉప్మా రవ్వ అనేది వేసి గారెలు వేశాను. మెత్త మెత్తగా చాలా వచ్చాయి. కొంచెంగా బేకింగ్ సోడా కూడా వేసుకుంటే బావుందండి. అదే తినే సోడా వేశాను. బేకింగ్ సోడా కాదు. కొంచెం ఏసాను. చాలా మెత్తగా వచ్చినాయనమాట. పిల్లలైతే టిఫిన్ తినేసారు. స్నానాలు చేపిచ్చేసాను. ఇంకా స్కూలుకి రెడీ చేస్తున్నాను పిల్లలిద్దరిని కూడా. పాపకైతే తల దూవుతున్నాను.
ఎప్పుడు చదవనట్టు బుక్ తీసి చదివేస్తుందనమాట. ఏంటే ఎందుకు చదువుతున్నావు ఇప్పుడంటే, ఇది రఫ్ బుక్ తీసుకొని మ్యాథ్స్ సరదాగా కూడికలు చేసుకుంటుంది పాప. అయితే నేను అప్పటికే టైం అయిపోయింది. ఇంకా స్పీడ్‌గా పాపకి జడలేసేస్తున్నాననమాట. ఇది త్వరగానే రెడీ అయిపోతుందండి పాప. బాబాయ్ అది లేదు, ఇది లేదు అంటూ తిరుగుతున్నాడు. బెల్ట్ లేదు, నా బెల్ట్ ఎక్కడ పెట్టేసావు, ఎక్కడ పడేసావు అని తిరుగుతున్నాడు. ఇంటి ముందుకే ఆటో వచ్చేస్తదండి. కాబట్టి నో ప్రాబ్లమ్ అనమాట. ఎక్కడికి వెళ్ళే పనేముండదు. నాకైతే అసలు జడలేయడమే వచ్చేది కాదండి. ఇప్పుడు కాదు నాకసలు హ్మ్. పిల్లలు పుట్టక ముందు కూడా నాకు రిబ్బన్స్ కట్టడం గానీ, అలాగా చక్కగా ఫ్లవర్స్‌గా కుచ్చులు పెట్టడం గానీ అస్సలు వచ్చేది కాదనమాట. కానీ దేవుడు నాకు ఆడపిల్లనే ఇమ్మన్నాను. దేవుడి దయ వల్ల ఆడపిల్ల పుట్టింది. నేర్చుకోవాలిగా తప్పదు ఇంకనమాట. వంటగైనా వస్తదండి, రాదు కదా! ఇంకా అలాగా ఇవి కూడా నేర్చుకున్నానండి. నెమ్మదిగా అలా పెట్టి మామూలుగా సింపుల్‌గా ఇంటి దగ్గర పాపకి కట్టి అలా నేర్చుకున్నాను. ఇప్పుడైతే స్పీడ్‌గానే వేసేస్తున్నానండి. ఒక 10 నిమిషాల్లో పాపకైతే జడలేసేస్తాను. ఒక్కోసారి ఇంకా స్పీడ్‌గా ఏసేస్తాననమాట. చాలా మంచిగా మా బాబు అయితే వాడైతే అసలు రెడీ అవ్వడండి. నేనే రెడీ చేయాలి. పౌడర్ రాయాలి. తల మాత్రం ఎంత పనిలో ఉండు. నేను వాడికి తల మాత్రం నేనే దువ్వాలనమాట. ఇంకెక్కడున్నా దువ్వుని పట్టుకొని వచ్చేత్తాడు అమ్మ తల దువ్వని. మరి ఎదిగాక ఎలా ఉంటాడో చూడాలి. టై అయి నేనే కడతాను బాబుకి. వాళ్ళ డ్యాడీ ఉంటే వాళ్ళ డ్యాడీ కడతారు. వాళ్ళ డ్యాడీ వాష్‌రూమ్‌కెళ్లారనమాట. అందువల్ల నేనే రెడీ చేస్తున్నాను పిల్లల్ని. ఇంకా వాళ్ళిద్దరు రెడీ అయిపోయాకైతే కంపల్సరీ ప్రేయర్ చేసి పంపిస్తానండి. ఒక్కరోజు కూడా ప్రేయర్ అయితే అస్సలు మానను. ఇది కళ్ళు తెరిచి చూసేస్తుంది. నేను వీడియోలో చూస్తున్నాననమాట. అయితే వ్యాన్ వచ్చేసింది. ఎనకాల బట్టలు మిషన్‌లో ఏద్దామని పిల్లలు విడిచిన బట్ట తీసి పక్కన పెట్టి, నేనైతే టీ తెచ్చుకొని తాగుతున్నానండి. టీ తాగిన తర్వాత ఇంకా బట్టలు కూడా మిషన్‌లో వేద్దామనేసి తీస్తున్నాను. బట్టలన్నీ కూడా మిషన్‌లో వేసేసాను. మిషన్‌లో వేసేసిన తర్వాత మీకు ఈ ఆప్షన్ తెలుసో తెలీదో నాకైతే తెలీదండి. నాకు కూడా మిషన్ కొన్న 2 ఇయర్స్‌కి తెలిసింది ఆ ఆప్షను. ఇప్పుడు ఒక 30 మినిట్స్ పెడతాను నేను డైలీ వేర్ బట్టలు. అయితే అది బట్టలు నానబెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. ఒక 10 నిమిషాలనమాట. బట్టలు నానబెట్టి అప్పుడు వాష్ చేస్తదనమాట. చాలా బాగా క్లీన్ అవుతాయి. అందువల్ల 43 మినిట్స్ వస్తది. ఎండ లేదండి, వర్షము. అందువల్ల నేను మొత్తం 1200లో పెట్టేసాను బట్టలు. ఇవైతే బాబుది షర్ట్ కొంచెం కలర్ వెళ్తది. వాడిది నా చీర బ్లౌజు అది లైనింగ్ క్లాత్ అనుకుంటా కలర్ వెళ్ళిపోతదనమాట. అందువల్ల ఇంకా చీర కూడా జస్ట్ అది సండే కట్టుకున్నాను. అందువల్ల దాన్ని మామూలు వాటర్‌తో 2 దులిపేసాననమాట. పురుగులండి, ఈ వర్షమొస్తే అవి ముల్లులు పురుగులంటారు కదా! ఎక్కడ చూసినా అవే. భయమేసేస్తుందనమాట. తొక్కేస్తే బట్టల మీద పాకితే ముల్లులు గుచ్చుకుపోయి దద్దుర్లొచ్చేసి చాలా భయంగా అనిపిస్తుంది. ఆ పురుగులు ఎక్కడ పడితే అక్కడ అలా గోడల మీద పాకేస్తున్నాయి. కనబడితే వెంటనే కింద పడేయడం, చంపేయడం, బయట పడేయడం. అయిపోయిందండి ఇంకా. బట్టలయితే అవుతూ ఉన్నాయి. ఇంక నేనైతే ఇంక పై పనులు చేసుకుందాం కదా అని అంట్లయితే కడుగుతున్నాననమాట. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత క్లీన్ చేసి పక్కన పెట్టేసాను. ప్రతిరోజు ఇంట్లో ఉండే పనులే కదండీ! మనకి అంట్లు కడగడము, బట్టలు ఉతకడము, ఇల్లు క్లీన్ చేసుకోవడము, వంట చేయడము, ఇవన్నీ. మిషన్స్‌కైనా గానీ ఒక 10 నిమిషాలు మనం బట్టలేసేసి ఒక అరగంట, గంట మిషన్‌కైనా రెస్ట్ ఉంటుంది గానీ, మన ఆడవారికి మాత్రం మార్నింగ్ టు ఈవినింగ్‌కి అసలు రెస్ట్ ఉండదండి. మధ్యలో మళ్ళీ ఇంకో పని ఏదైనా చెప్తే ఆ పని చేయాలి. మధ్యలో పిల్లలకి ఏమన్నా వండమంటే అది వండాలి. ఇంకా వర్కింగ్ ఉమెన్స్‌కి అయితే ఇంక అసలు చెప్పక్కర్లేదు. ఇంకెప్పుడు ఇలాగే ఉంటుందండి మన డైలీ రొటీన్ అనమాట. ఇంకా ఇదే పని. కడుక్కోవడం, పెట్టుకోవడం. ఇంకా ఎక్కడ కనబడితే అక్కడ ఉంటే ఇక నిద్ర పట్టకపోవడం ఇలా ఉంటది. ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్‌ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి. షార్ట్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. అవి నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా ఏమన్నా నేను మార్చుకోవాలంటే ఫోన్ కొంచెం క్లారిటీగా లేదండి. ఫోన్ క్లారిటీగా వచ్చిన తర్వాత ఇంకా మంచిగా పెడదామని అనుకుంటున్నాను. మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.